మావోయిస్టు మోడెం బాలకృష్ణ మృతి తన కుటుంబానికి తీరని లోటు అన్నారు ఆయన తమ్ముడు ప్రభాకర్. బాలకృష్ణ 1983లో సివిల్ ఇంజనీరింగ్ చదువుతూనే పీపుల్స్ వార్ పార్టీలోకి వెళ్లారన్నారు. ప్రభాకర్కు 10 ఏళ్ల వయసులో బాలకృష్ణ మావోయిస్టుల్లో చేరారన్నారు. భద్రాచలంలో అరెస్ట్ అయ్యి రిలీజ్ అయ్యాక నల్గొండ జిల్లా సెక్రటరీగా పనిచేశారన్నారు. జైల్లోని ఖైదీల కనీస సౌకర్యాల కోసం ఉద్యమం చేశారన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. జరిగినటువంటి గరియాబంద్ ఎన్కౌంటర్లో మృతి చెందినటువంటి కేంద్ర కమిటీ సభ్యుడు మోడెం బాలకృష్ణ యొక్క తమ్ముడు ప్రస్తుతం మనతో పాటు ప్రభాకర్ ఉన్నారు. ఒకసారి అసలు మోడెం బాలకృష్ణ ఏ టైంలో ఉద్యమంలో వెళ్ళారు, అడవి బాట పట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది కూడా అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. సో ఎప్పుడు బాలకృష్ణ గారు ఉద్యమంలోకి వెళ్ళారు, అసలు ఎందుకు అలాంటి ఆలోచన వచ్చింది? 1983 సంవత్సరంలో సివిల్ ఇంజనీర్గా స్టడీ చేసేవాడు మలక్పేట కాలేజీలో. ఆ చదివే క్రమంలోనే తను పీపుల్స్ వార్ పార్టీలో వెళ్ళడం జరిగింది. ఆ పీపుల్స్ వార్ పార్టీలో వెళ్ళాక మా నుంచి దూరం జరిగింది 1983 సంవత్సరం. అప్పుడు నేను ఒక 10 సంవత్సరాలు ఉన్నాను. నాతో పాటు కూడా ఇంకా ముగ్గురు కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు ఇక్కడే ఉండేవాళ్ళం. మేము మా అన్న మమ్మల్ని ఎంతో ప్రేమగా చూస్తూ మేము మా తల్లిదండ్రులు ఎటన్నా పోయినప్పుడు కూడా మాకు అందరికీ అన్నం తినిపించడం, వంట చేయడం అవన్నీ చేసేవాడు. ఆ రోజులు నేను చిన్నగా 10 సంవత్సరాలు ఉన్నప్పటి రోజులు ఇంకా నేను మర్చిపోలేనవి. ఆ ఉద్యమంలో తను 1983 సంవత్సరంలో వెళ్ళాక రాడికల్ స్టూడెంట్స్ యూనియన్లో తను ఒక నాయకుడిగా పనిచేసినాడు. తర్వాత అక్కడ భద్రాచలంలో అరెస్ట్ అయ్యి ఒక 2 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. దాని తర్వాత విడుదలై నల్గొండ జిల్లా సెక్రటరీగా పనిచేసినాడు. దాని తర్వాత రీజనల్ కమిటీ మెంబర్గా పనిచేస్తూ ఆ క్రమంలో తనను అరెస్ట్ చేశారు. 93లో అరెస్ట్ చేసి 99 వరకు చెంచలగూడ జైల్లో ఉన్నాడు. ఆ 93 నుంచి 99 వరకు కూడా తను ఏదో ఉద్యమంలో ఏదో రకంగా పనిచేస్తూ జైల్లో ఉన్న సమస్యలపై ఉద్యమం చేశాడు. మోడెం బాలకృష్ణతో పాటు శాఖమూరి అప్పారావు కూడా పటేల్ సుధాకర్ రెడ్డి కలిసి జైలులో ఉన్న సమస్యలపై వాళ్ళని అంతా సమైక్యం చేసి ఉద్యమం చేయడంతో 1994 ఎన్టీఆర్ గవర్నమెంట్ వచ్చాక వాళ్ళు చాలా డిమాండ్స్ని వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. అంటే సామాన్య మానవునికి ఎన్నైతే అవసరం ఉంటాయో వాళ్ళు కూడా అన్ని వసతులు అన్ని కల్పించారు. ఫుడ్ విషయంలో కానీ ఇంకేదైనా అవసరంలో కానీ వాళ్ళు మన ఫుడ్లో ఏవేవి అవసరం ఉన్నాయి అనేది డిమాండ్స్తో వీళ్ళు ఉద్యమించడంతో ప్రభుత్వం వాళ్ళ డిమాండ్స్ ఒప్పుకోవడం జరిగింది. దాని తర్వాత 99లో రిలీజ్ అయినాడు జైలు నుంచి. దాని తర్వాత ఏఓబి సెక్రటరీగా పనిచేసినాడు. ఏఓబి సెక్రటరీ తర్వాత సెంట్రల్ కమిటీ మెంబర్గా ఉన్న క్రమంలో మొన్న 11వ తారీఖు ఎన్కౌంటర్లో మరణించడం జరిగింది. ఈ మరణం మాకు తీరని లోటు. మా కుటుంబ సభ్యులకు తను ఉన్నా లేకున్నా మాకు ఎంతో ధైర్యం ఉండేది. సో కొంతమంది బాలకృష్ణతో పాటు పనిచేసినటువంటి ఆయనతో సహచరంగా ఉన్నటువంటి వ్యక్తులు అయితే ఉన్నారు. అన్న మీ పేరు? నా పేరు ప్రదీప్. అన్న ప్రదీప్ అన్న, బాలకృష్ణ గారు మీరు గతంలో పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎలా ఉండేది మీ సాన్నిహిత్యం, ఎలా ఉండేది? ఆయన చాలా సున్నిత మనస్కులు. తను మిగతా కామ్రేడ్స్తో పోల్చినప్పుడు ఏదైనా ఒక ప్రజలకు సంబంధించినటువంటిది, అది పార్టీకి సంబంధించిన విషయాలు వస్తే చాలా సుదీర్ఘంగా ఆలోచించేవాడు. వెంటనే ఇమీడియట్గా స్టెప్ తీసుకోక ఆలోచించినప్పుడు ఆచరణలో పెట్టిన క్రమంలో విజయవంతమయ్యేటువంటి వాడు. తను 1990లో క్రైసిస్ వచ్చింది పార్టీలో. వచ్చిన తర్వాత నేను బాలకృష్ణని కానీ, చనిపోయినటువంటి శాఖమూరి అప్పారావన్నని కానీ, పులంజన్ని కానీ ఒకటే క్వశ్చన్ అడిగాను. నేను టీచర్ అన్న, ఇప్పుడు మనం ఏ ప్రజల కోసమైతే వచ్చామో, ఏ ప్రజలకైతే మనం త్యాగం చేయాలనుకుంటున్నామో, ఇక్కడ ఏదైతే నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేస్తూ ఒక కమ్యూనిజం వైపు వెళ్ళాలనుకుంటున్నాం మనం, మరి ఈ పార్టీలో ఏంటి క్రైసిస్ ఏంటి అని అడిగితే ఈ బాలకృష్ణ ఏం చెప్పాడు అంటే, నన్ను సారు అంటుంటారు, నాకంటే చాలా పెద్దవాళ్ళైనా కూడా నన్ను సార్ అని నాకు ఒక అది టైటిల్. ఏమని చెప్పేవారంటే, సార్ మనం కన్ఫ్యూజ్ కావాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ మనం ఏ ప్రజల కోసమైతే వచ్చామో, ఏ ప్రజల కోసమైతే ఈరోజు పోరాడుతున్నామో, అంతిమంగా విజయం మనదే. ప్రాణం ఉన్నంత వరకు ప్రజల సమస్య కోసం వర్గ పోరాటాల్లో విలీనం అవుతూ నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేయడానికి ఖచ్చితంగా మనం అదే మార్గంలో వెళ్తాము. మనం ప్రజల కోసమే
పని చేస్తాం, ప్రజల కోసమే మరణిస్తాం అన్నాడు. తన మాటలు నిలబెట్టుకున్నాడు కామ్రేడ్ బాలకృష్ణ అన్న. సో ఇది సిచ్యువేషన్. మోడెం బాలకృష్ణ గారి అంత్యక్రియలు అయితే జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఆయన నివాసం వద్ద అయితే ఆయనతో పాటు ఉద్యమంలో పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, అడవి బాట పట్టి ఆయుధాన్ని చంకన పెట్టుకొని ఆయనతో పాటు పనిచేసినటువంటి వ్యక్తులందరూ కూడా ఆయనకు చివరిసారి ఘన నివాళి అర్పించేందుకైతే ఇక్కడికి చేరుకుంటా ఉన్నారు. అలాగే ఎవరైతే నక్సల్బరీ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళ ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు కూడా సంఘీభావం తెలిపేందుకైతే పెద్ద సంఖ్యలో మోడెం బాలకృష్ణ గారి పార్థివ దేహం వద్దకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క ఆయనతో పనిచేసిన వాళ్ళు కావచ్చు, అలాగే వారి కుటుంబ సభ్యులు కావచ్చు, సో ఎంతో ప్రేమగా ఉండేవారు ఆయన మా పట్ల. అలాగే సో కుటుంబం గురించి కావచ్చు, తల్లిదండ్రుల గురించి కావచ్చు, సహచరంగా ఆయనతో పనిచేసిన వారి గురించి కావచ్చు ఎంతో ఆలోచించేవారంటూ కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ హరీష్తో విజయ్, బిగ్ టీవీ.